తిరుపతి జిల్లా నాయుడుపేట బస్టాండ్ సమీపంలో గల శ్రీ పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద మరమ్మతులు చేపట్టి విగ్రహానికి చుట్టూ ప్రహరీ నిర్మించాలని, వీధి దీపాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఆర్యవైశ్య మహాసభ తిరుపతి జిల్లా రూరల్ అధ్యక్షులు గూడూరు కిషోర్ కుమార్ ఆధ్వర్యంలో జిల్లా ప్రధాన కార్యదర్శి గాదంశెట్టి నాగరాజు మరియు పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు కోటా వెంకటేశ్వర్లు తదితరులు నాయుడుపేట మున్సిపాలిటీ కమిషనర్కు వినతి పత్రం అందించారు. అనంతరం ఆర్యవైశ్య మహాసభ తిరుపతి జిల్లా రూరల్ అధ్యక్షులు గూడూరు కిషోర్ కుమార్ మాట్లాడుతూ శ్రీ పొట్టి శ్రీరాములు విగ్రహ ప్రాంగణం చుట్టూ ప్రహరీ ఏర్పాటు చేయడంతో పాటు డ్రైనేజీ కాలువపై బండలు ఏర్పాటు చేయాలని, పొట్టి శ్రీరాముల విగ్రహ ప్రాంగణాన్ని సుందరంగా తీర్చిదిద్ది ఆ ప్రాంతంలో ఆటోలు నిలపకుండా చర్యలు తీసుకోవాలని కోరామని వెల్లడించారు. కాగా ఫిర్యాదుపై వెంటనే స్పందించిన నాయుడుపేట మున్సిపాలిటీ కమిషనర్ సంబంధిత అధికారులను పిలిపించి శ్రీ పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద చేయవలసిన మరమ్మతు కార్యక్రమాలను మొదలుపెట్టేందుకు తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దాంతో ఆర్యవైశ్య సంఘం తరపున ఆయనకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. నేను దాని గురించి ఇప్పుడు మా ఇద్దరు ఏఈల్ని వర్క్ ఇన్స్పెక్టర్ని ఇప్పుడే రమ్మన్నాను సంవత్సరంలోనే. అంటే వీరు నాకు చెప్పిన నాకు ఐడియా ఉంది. నేను ఆల్రెడీ 2 days బ్యాక్ కూడా చూశాను. అక్కడ కూర్చోండి 4-5 రకాలైనటువంటి 9:40, 9:50 వరకు బయటే ఉంటారు. రైతుల్లో వెళ్ళి మళ్ళీ రెడీ అయ్యి మళ్ళీ వస్తాను. నేను అడిగిన వెంటనే మాకు స్పందించి దానికి సంబంధించిన అధికారులతో మాట్లాడి అడిగిన దానికి వెంటనే స్పందించి మాకు అన్ని అనుకూలంగా మాకు కావాల్సిన విధంగా చేసి పెడతారని చెప్పారు. మన సారు సీనియర్ కాబట్టి ముందు నుంచి అన్ని తెలుసు కాబట్టి ఏ కార్యక్రమం ఎలా చేయాలి అని వెంటనే స్పందించి దానికి సంబంధించిన అధికారులను కూడా పిలిపించి మాకు సపోర్ట్ చేసినందుకు నా ఫ్రెండ్స్ అంతా వైసెస్. ఆ సైట్ లో మనం సచివాలయాన్ని మనం నిర్మించాలనుకుంటే మనం ఒక బిల్డింగ్ నిర్మించుకోవాలని అనుకుంటున్నాం. ఎందుకంటే అక్కడ పైన ఉన్నటువంటిది కారుతుంది, పడిపోయే పరిస్థితులు ఉంది. గేట్ మాదిరి రాయి పెట్టా అనుకోండి. ఇది ఎలా వచ్చింది సార్? అంతా ఫ్రంట్ అంతా వచ్చేసిన తర్వాత ముందు ఒక పంట రాయి వచ్చేసిన దానివల్ల లేపి స్లాబ్ లేపి Apa?
బాగా తీసుకుంటా